వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రజానీకం తరపున సిరాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఇక్కడికి వచ్చి మీ యొక్క సందేశాన్ని మాకు అందించినందుకు అది మాలో మా జీవితాల్లో ఖచ్చితంగా ఒక మంచి మార్పులు తీసుకురాబోతుందని బలంగా నమ్ముతూ వేదిక మీద ఉన్న పెద్దలండి, నా నాయకులు, రాజకీయ నాయకులు, నా కష్టాల్లో నా నష్టాల్లో నా యొక్క పోరాటాల్లో నాకు ఇక్కడ వేదిక మీద నిలబడిన మా రాజకీయ నాయకులు, మా కూటమి నాయకులందరికీ, అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న మా కూటమి నాయకులు, రాజకీయ నాయకులందరికీ కూడా నాకు అండగా నిలబడి నన్ను ప్రోత్సహించి నన్ను దీవించి నన్ను ముందుకు నడిపిస్తున్న నాయకత్వానికి కూడా మీ ద్వారా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి గోపాలపురం నియోజకవర్గ ప్రజలకి ఆ రోజున నేను ఒక అతి సామాన్యమైన వ్యక్తిని, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వెనకాల గోపాలపురం నియోజకవర్గ ప్రజలందరూ నిలబడ్డారు. ఎంత బాగా నిలబడ్డారు అంటే నాకు 1,14,420 ఓట్లు, అంటే ఈ నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ప్రతి ఎమ్మెల్యే ఓట్ల కంటే నాదే నెంబర్ 1. అంత భారీ మెజార్టీ ఓట్లు నాకు ఇచ్చి నన్ను గెలిపించినందుకు ఖచ్చితంగా మీ రుణం తీర్చుకోవడానికి ప్రతి క్షణం పోరాట స్ఫూర్తితో పనిచేస్తానని తెలియజేస్తూ అందరికీ రంజాన్ మాసం, పవిత్ర మాసం, ఒక కఠోర దీక్షలా చేస్తున్న మీ ఉపవాసాలకి, మీ యొక్క చేస్తున్న తీరికి వందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ ఒక ధర్మం వైపు నిలబడండి. నా వైపు నిలబడండి అని నేను చెప్పను, ధర్మం వైపు నిలబడండి, ధర్మం పక్షాన నిలబడండి, ధర్మం కోసం నిలబడమని కోరుకుంటున్నాను. మరొకటి ఏంటంటే, నేను వచ్చిన తర్వాత ఏ రోజు విశ్రమించను. చాలామంది నెగ్గేసిన తర్వాత సరదాగా అటు రిలాక్స్డ్కి వెళ్తారు. నిజానికి మీరు ఆలోచించండి, డిసెంబర్ నెలలో నేను ఒక క్రిస్మస్ సంబరాలు పెట్టాను, జనవరిలో సంక్రాంతి సంబరాలు చేశాం, ఈరోజు ఈ నెలలో రంజాన్ను ఇఫ్తార్ విందుకి ఏర్పాటు చేశాం. నేనేం ఆర్థికంగా బలవంతుడిని కాదు, ఆర్థికంగా అన్ని వనరులు ఉన్న వ్యక్తిని కాదు, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి నా కష్టార్జితంతో ఒక్కొక్క మెట్టు ఎదిగిన వ్యక్తిని. అలాంటి వ్యక్తి 3 చేస్తున్నాడు. మరి వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయండి. కొన్ని మిమ్మల్ని అందరినీ మతాల వారీగా సంఘటితం చేసేసి నేనేదో మీ దగ్గర మార్కులు కొట్టేసి రేపు పొద్దున్న దీన్ని ఓటుగా మార్చడానికి వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయండి. 2029లో ఉన్నాయి. కానీ నెగ్గిన తర్వాతే నేను ఒక సంప్రదాయాన్ని తీసుకొచ్చాను. ఈ నియోజకవర్గంలో నేను ఉన్నంత వరకు, అంటే ఊపిరి ఉన్నంత వరకు, నా ఆధీనంలో ఉన్నంత వరకు మాత్రం ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తాను. ప్రతి సంవత్సరం గతంలో జరిగిన దానికంటే ఉన్నతంగా తీసుకెళ్తాను. కానీ దానికి మీ ప్రార్థన నాకు కావాలి, మీ ఐక్యత నాకు కావాలి, ధర్మం పక్షాన నిలబడటం కావాలి. ఎందుకంటే మీకు ఇంకో ఉదాహరణ, వీటితో పాటు నేను బాగా చూసింది, నియోజకవర్గాల్లో గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చాలామంది పేదవాళ్ళు వైద్యం చేయించుకోలేక చాలా అష్టకష్టాలు పడుతున్నారు. అది నా మనసును బాగా కలిసి వేసింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.